హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పన్నీర్ కర్రీ వండుతున్నా. పన్నీర్ కర్రీకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అవి కూడా కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెము సాజీరా, ఒక చెక్క, 1 టేబుల్ స్పూను నువ్వులు వేయించుకొని ఇప్పుడైతే భగవాన్లే ఇప్పుడు వేగిపోయినాయి. 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి, పక్కన వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే పేస్ట్ వేసుకోవాలి. ఇంక ఇప్పుడు అదే బగోన్లో ఆయిల్ వేసుకొని ఒక బగారాకు, ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క బగారా రైస్ వండుతున్నాం, ఒక పక్క పన్నీరు, ఇంకో పక్క బగారా రైస్. ఇప్పుడైతే ఈ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే జీడిపప్పు, అది కొబ్బరి పేస్ట్ అవన్నీ పట్టుకున్నాం కదా, మసాలా పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇంకా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతుండాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్న పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి, పన్నీర్ ముక్కలు. ఇంక ఇది బాగా మంచిగా ఫ్రై కావాలండి, ఉడకాలి. ఇప్పుడైతే కొంచెం కలుపుకొని కస్తూరి మేతి, బటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల నుంచి మళ్ళీ తీసి జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని గరం మసాలా మంచిగా కలుపుకోవాలి. జీలకర్ర పౌడర్, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా మీదికెళ్ళి కొద్దిగా అయిపోయింది, 1 నిమిషం మగ్గించుకుంటే. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. ఇక పన్నీర్ కర్రీ రెడీ. మేమైతే ఇట్లా వండుకుంటామండి. పన్నీర్ కర్రీ, బగారా రైస్ నచ్చితే
పన్నీర్ కర్రీ బగారా రైస్. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నా, బాగుంది.